హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పుల్లగా నోరూరించే అరటికాయ చింతచిగురు కర్రీ. అరటికాయ చింతచిగురు కర్రీ తయారు చేసుకోవడానికి లేతగా ఉండే అరటికాయలు తీసుకుని వాటిని శుభ్రంగా కడిగిన తర్వాత పీలర్తో పైన తొక్క చెక్కు తీసుకుని ఈ సైజులో ముక్కలు కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకుని పెట్టుకోవాలి. అలాగే లేతగా ఉండే చింతచిగురు తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత చేతులతో ఈ విధంగా నలుపుకోవాలి. ఇలా చింతచిగురుని నలుపుకున్న తర్వాత కర్రీ చేసుకున్నట్టయితే కర్రీకి చింతచిగురు పులుపు బాగా పడుతుంది. ఇప్పుడు కర్రీ తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని అందులో స్పూనున్నర దాకా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, హాఫ్గా కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు, అలాగే సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి. ఇవి ఇలా వేగుతున్నప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో బాగా వేగి ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న ఉప్పు, కారం అంతా కూడా అరటికాయ ముక్కలకు బాగా కలిసేటట్టు కలుపుకొని 2-3 నిమిషాల పాటు మూత పెట్టి అరటికాయ ముక్కలను ఆయిల్లో మగ్గించుకోవాలి. చూపిస్తున్న విధంగా అరటికాయ ముక్కలు ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా క్లీన్ చేసి చేతితో నలిపి పెట్టుకున్న చింతచిగురు వేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతచిగురు అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని మరి 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత మూత తీసి ఇందులో చిన్న కప్పు దాకా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకుని మూత పెట్టి 20 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకున్నట్టయితే పుల్లగా నోరూరించే కమ్మగా రుచిగా ఉండే అరటికాయ చింతచిగురు కర్రీ రెడీ అవుతుంది. ఇలా చేసిన ఈ చింతచిగురు అరటికాయ కర్రీ పుల్లగా అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.